అది జరిగింది. అంటే నాకు అప్పటి నుంచే రాజీవ్ గాంధీని రాజకీయాలు తేవడం నా ఫస్ట్ పార్ట్. అదేవిధంగా చెన్నారెడ్డి గారు రాజీవ్ గాంధీని రాజకీయాల్లో తెచ్చినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతుండే ఇంట్లో గార్డెన్లో. రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. అప్పుడు రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. చాలా చిన్నపిల్లాడు అప్పటికి, 12-13 ఏళ్ళే. సైకిల్ తొక్కుతున్నాడు బాబు గార్డెన్ రా. నాకేం తెలుసు ఆయన ఇంత పెద్ద నాయకుడు అంటే. అప్పుడు ఆయన సైకిల్ తొక్కుతుండు కొడుకు అనుకున్నా, కానీ నేను లోపలికి పోయినా తండ్రితో మాట్లాడి వచ్చిన. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎప్పటి చెన్నారెడ్డి గారు అమెరికా పోయింటుంటే కళ్ళ ఆపరేషన్కు. అప్పుడు నేను వైజాగ్ నుంచి వస్తున్నా. అప్పుడంతా వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అప్ టు ఏది కృష్ణా జిల్లా వరకు వర్షాలు పడి పంట దెబ్బలు తింటే ఆయన ఎంబడి వస్తున్నా. ఈస్ట్ గోదావరికి వచ్చే లోపల ఏది ఈ లంక నుంచి ఆ లంక పోవాలంటే పడవలో పోవాలి కదా. ఇటు ఆయనకి ఏమనుకున్నాడు, హనుమంత్ ఎవ్రీ టైమ్ యూ సే దట్ వాట్ ఎవర్ యూ కెన్ మేరీ బాత్ ఉందా బోల్కే దేకో అన్నాడు. కూత్తా అంటే దుంకేసిన. అంటే నీళ్ళలో దుంకుతావా, పడవ నడుస్తున్నప్పుడు దుక్కుతావా అని అడిగిండు లీడర్. నేనన్నా లీడర్ చెప్పినాక సవాల్ లేదని దుంకేసిన. దుంకగానే ఆయన ఏమనుకున్నారు, వీడు దుంకిండు అని పరేషాన్ అయిపోయిండు. అంత బట్టలన్నా నల్లగా అయిపోయి మీదకి ఎక్కినాక అడిగిండు, హనుమంత్ తెరకు తీర్నాతగా నీకు ఈత వస్తుందా అని అడిగిండు. నేనన్నా లీడర్ అడిగినాక ఈత ఆలోచన చేయొద్దు, లీడర్ చెప్పిండు గుర్చేసినట్టు. ఇక అప్పటి నుంచి ఆయనకు ఇంకా ప్రేమ నా మీద. ఆ మాట సోనియా గాంధీ కూడా చెప్పిండు, చూసిన హనుమంతుడు. ఆ మాట ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకం ఉంది. అంటే మై క్యారెక్టర్ ఈజ్, నేను ఒక సామాన్య కుటుంబంలో రాజకీయంలో ఎవడు నన్ను పుష్ చేయలే. నా సొంతంగా సంజయ్ గాంధీతో పరిచయం, సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం, 5 పాయింట్ ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేసిన హైదరాబాద్ సికింద్రాబాద్లో చెట్లు పెట్టడం కానీ, ఈచ్ వన్ కానీ, ఫ్యామిలీ ప్లాన్ అన్ని మనం చేసినాం కాబట్టి పాపులర్. ఆ తర్వాత అదే గుర్తించి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు ఎమర్జెన్సీ టైంలో. ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఉండే కదా అప్పుడు, రాజీవ్ గాంధీ ప్రోగ్రాంలు ఉండే కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేసినాం కదా. అప్పుడే కదా వీళ్ళందరూ ఏది రాజీవ్ గాంధీ అగైనెస్ట్ అనేది పెడితే అది ఏది ప్రోగ్రామ్ లో కూడా చెప్పిండ్రు కదా. అప్పుడు సంజయ్ గాంధీ మీద ఆరోపణలు ఉండే కదా, ఈయన ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాడు, మనకు 3 పిల్లలు పుట్టించేది లేదంటున్నాను ప్రచారం చేసిన. 77లో ఓడిపోయింది ఇందిరాగాంధీ. ఈనండి ఈ పాయింట్ ఎవరు చెప్పలే. 77లో ఓడిపోయిన తర్వాత ఆమె మీద షా కమిషన్ కేసు పెట్టిండ్రు. ఆ షా కమిషన్ లో ఏమన్నారంటే, ఈమె ఓడిపోవడానికి కారణం ఓన్లీ సంజయ్ గాంధీ, యూత్ కాంగ్రెస్ ను బ్యాన్ చేయాలి అన్నారు. అప్పుడు యూత్ ఫోరం అని నాగార్జున సాగర్ లో మీటింగ్ పెట్టిండ్రు. అహ్మద్ పటేల్, అదే ఎవరు అశోక్ గెలాట్, అందరు వచ్చిండ్రు. ఆ మీటింగ్ లో మళ్ళీ నేను ఒకటే రీచ్ చేసిన. షా కమిషన్ లో కూడా సంజయ్ గాంధీ ఫోటోలు పట్టుకుని బరాబర్ లగాతే. అదే సంజయ్ గాంధీ మళ్ళీ 3 ఏళ్ల లోపల 80కి వచ్చే లోపల కాంగ్రెస్ స్వీప్ అయింది. అప్పుడు ఫస్ట్ ఇంకా ఎంపీలు కూడా రాలే, ఢిల్లీకి వస్తున్నారు. నేనే పోయి సంజయ్ గాంధీ అని, సార్ నేను ఏపీ గెస్ట్ హౌస్లో లంచ్ పెడతా అంటే వచ్చిండు. అందరు వచ్చిండ్రు, పివి నరసింహరావు మొదలు పెడితే అందరూ, శివశంకర్ కూడా వచ్చిండ్రు. అదే నన్ను అప్పటి నుంచి సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అటాచ్మెంట్ అయింది కనుక ఆయన నన్ను ముఖ్యమంత్రి, నా టాలెంట్ చేయాలి కానీ కాలేకపోయినా నాకేం పర్వాలేదు. ప్రజలలో మాత్రం పిసిసి ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ కదా చేసింది మిమ్మల్ని. రాజీవ్ గాంధీ చేసిండు. మళ్ళీ ఇమీడియట్ గా నన్ను చెన్నారెడ్డి దిగిపోయినా నన్ను చేయాలని పంపించిండు కదా. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ 90లో చేశాడు. 90కే 40 ఏళ్ళ 90లో అయినప్పుడు నా ఏజ్ 40. నా ముఖ్యమంత్రి వచ్చే లోపల 41 అయింది. అప్పుడు ముసలి మెంబర్షిప్ కూడా నేనే చేయించిన కదా. అమ్మ అప్పుడు పివి నరసింహరావు ప్లీనరీ సెషన్లో కావాలి కదా తిరుపతిలో. అప్పుడు జనార్దన్ రెడ్డి కండిషన్ పెట్టి నేను ప్లీనరీ సెషన్ చేస్తా కానీ హనుమంతరావుని తీసేయాలి. నేనెందుకు తీసేస్తా సార్, నేను ఆయన కమిటీలు ఉన్నా. ఇప్పుడే నాకు ఇట్లా చేస్తుండు, రేపు ఆయన క్యాబినెట్లో మినిస్టర్ ఉంటా అనుకో, ఏదన్నా ఫైల్ మీద ఎల్కు వై చేసిండు అనుకో, ఇక నేను తిరుక్కుంటా చెప్పాలి. నేను తప్పు చేయలేదంటే ఓడింటారా బాబు, ఆయన డేంజర్ మనిషి నేను ఉండా అన్నప్పుడు నేను రాజ్యసభకు పోయినా. అది పాయింట్.